మార్నింగ్ స్టూడెంట్స్, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం మ్యాట్రిక్స్లో ఇన్వర్టిబుల్ డెఫినేషన్ చెప్పుకున్నాం. ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే లెట్ ఏ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, దెన్ వీ సే దట్ ఏ ఇస్ ఇన్వర్టిబుల్. సో ఏ ఇస్ ఇన్వర్టిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరగాలంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యాట్రిక్స్ బి. ఆ మ్యాట్రిక్స్ ఎలా ఉండాలంటే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఐ, అంటే ఏబి ఈక్వల్స్ టు బిఏ ఈక్వల్స్ టు 2 ఐకి ఈక్వల్ అవ్వాలి. ఐ అంటే ఇక్కడ యూనిట్ మ్యాట్రిక్స్కి ఈక్వల్ అవ్వాలి. So where I is unit matrix of same order as A and B. So A की भी ये I order ఉందో I కూడా అదే ఆర్డర్ అయ్యింది. యూనిట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ 1001. సో దానికి కొన్ని ప్రాపర్టీస్ మనకు ఉన్నాయి. సో వాళ్ళు చెప్పినాం ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అంటే ఓకే, ఏ అయినా మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఇన్వర్టిబుల్ అని చెప్పాలంటే దేర్ ఎగ్జిస్ట్ అక్కడ బి అయిన మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎలా ఉండాలంటే ఆ మ్యాట్రిక్స్ అనేది ఏబిబిఏ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఆ రెండింటికి వచ్చే ఆన్సర్ అనేది ఐకి ఈక్వల్ అవ్వాలి. ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్, సేమ్ ఆర్డర్ ఆఫ్ ఏ అండ్ బి. సో కండిషన్ ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్. ఫర్ ద ప్రొడక్ట్స్ ఏబి అండ్ బిఏ టు బి బోత్ డిఫైన్డ్ ఆర్ ఈక్వల్. సో ఏబిబిఏ రెండు డిఫైన్ అయ్యి ఆ రెండు ఈక్వల్గా ఉంటే దెన్ ఇట్ ఈస్ నెసరీ ఏ అండ్ బి ఆర్ బోత్ స్క్వేర్ మ్యాట్రిసెస్, బోత్ సేమ్ మ్యాట్రిసెస్, సేమ్ ఆర్డర్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే దాని అర్థం నాన్ స్క్వేర్ మ్యాట్రిసెస్ అనేవి ఇన్వర్టిబుల్ కావు. ఇఫ్ ఏ ఇస్ ఇన్వర్టిబుల్ దెన్ ఏ ఇస్ నాన్ సింగులర్. ఏ ఇస్ ఇన్వర్టిబుల్ అయితే ఆటోమేటిక్గా ఏ నాన్ సింగులర్ అయింది. నాన్ సింగులర్ అంటే డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. డెట్ ఏ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని సింగులర్ అంటాం. డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దాన్ని నాన్ సింగులర్ అంటాం. అలాగే ఇఫ్ బి ఎగ్జిస్ట్ సచ్ దట్ ఏబి ఈక్వల్స్ టు బిఏ ఈక్వల్స్ అంటే ఏబి ఈక్వల్స్ టు బిఏ ఈక్వల్స్ అయ్యే విధంగా బి అనేది ఎగ్జిస్ట్ అయితే ఆటోమేటిక్గా ఆ బీని ఏమంటామంటే ఆ బి అనేది ఏకి ఇన్వర్స్ అయ్యిద్ది. సచ్ బి ఈజ్ యూనిక్ అండ్ ఈజ్ డినోటెడ్ బై ఏ ఇన్వర్స్. దాన్ని ఏమంటామంటే ఏ ఇన్వర్స్ డినోట్ చేస్తాం ఆ బీని. దాన్నే మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం, లేదా ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం. మల్టిప్లికేట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో దానిలో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, థియరమ్స్ మనకి ఇంపార్టెంట్. ప్రూఫ్ అయితే అవసరం లేదు. లెట్ ఏ అండ్ బి ఆర్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఏ ఇన్వర్స్ దీన్ని ఏ ట్రాన్స్పోజ్ అంటాం అండ్ ఏబి ఆర్ ఇన్వర్టిబుల్ అయితే కండిషన్స్ ఆర్ ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇన్వర్స్ అనేది కూడా ఇన్వర్టిబుల్ అయ్యింది, ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏబి ఆర్ ఇన్వర్టిబుల్. ఫర్దర్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అనేది ఏ అయ్యింది, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అనేది ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అని నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏబి హోల్ ఇన్వర్స్ని బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అయ్యింది. ఏబి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. అలాగే తేరం if A equals to A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 is a non-singular matrix, then A is invertible. Non-singular matrix is automatically A invertible అయ్యింది. అండ్ A inverse equals to formula adjoint A by det A. అంటే A inverse అంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ A. అప్పుడు దాని ఫార్ములా అనేది adjoint A by det A. సో ఇది యాక్చువల్గా ఇంటర్మీడియట్లో థియరం, ఇంపార్టెంట్ థియరం. కాకపోతే ఇప్పుడు 30% సిలబస్ రెడ్యూస్ చేయడం వల్ల దీని యొక్క ప్రూఫ్ ఎగ్జామ్ సిలబస్లో మెన్షన్ చేయలేదు, జస్ట్ స్టేట్మెంట్ వరకే మెన్షన్ చేశాడు. దీని మీద ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని కంప్లీట్ చేద్దాం. సో ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1, 2, 3, -5. సో ఇన్వర్స్ అంటే మీ అందరూ తెలిసిన ఫార్ములా ఇందాక తెలంగా చెప్పుకున్నాం. ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ adjoint A by det A. సో ఫస్ట్ డెట్ ఏ కనుక్కుందాం. అంటే ఎందుకు డెట్ ఏ ఎందుకు కనుక్కుంటామంటే ఒకవేళ అది సింగులర్ మ్యాట్రిక్స్ అయితే డెట్ ఏ 0 అయిపోద్ది. డెట్ ఏ 0 అయితే ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కావాలి. సో ఫస్ట్ డెట్ ఏ కనుక్కుంటే ఏబిసిడి తీసుకున్నప్పుడు డెట్ అంటే ఏడి మైనస్ బీసీ. అంటే ఇక్కడ నోట్ చేసుకోండి. ఏ అనేది ఏబిసిడి అయినప్పుడు 2/2 మ్యాట్రిక్స్లో డెట్ ఏ అనేది ఏడి మైనస్ బీసీ. సో ఏడి మైనస్ బీసీ అంటే ఏబిసిడి అనుకున్నప్పుడు ఏడి అంటే 1 × -5 మైనస్ బి ఇంటూ సి అంటే 2 × 3, దట్ ఈస్ -5 - 6, దట్ ఈస్ -11. నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. నాట్ ఈక్వల్ 0 అయింది కాబట్టి ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ కావాలి. 2/2 మ్యాట్రిక్స్ అడ్జాయింట్ అంటే ఏబిసిడి తీసుకున్నప్పుడు ఈ రెండు ప్లేసెస్ రీప్లేస్ అవుతాయి. ఏడి అనేది ఈ రెండింటికి మైనస్లు యాడ్ అవుతాయి. అంటే డి మైనస్ బి మైనస్ సి ఏ. అంటే ఏడి అనేవి ఈ కార్నర్ అనేది రివర్స్ అవుతాయి, వాళ్ళ ప్లేస్లు మారుతాయి. బీసీకి అనేవి మైనస్లు యాడ్ అవుతాయి, మైనస్లు మల్టిప్లై చేసుకోవచ్చు. అంటే -5 అడ్జాయింట్ ఏమవుతుందంటే రెండు రీప్లేస్ అవుతాయి కదా, -5 ఇక్కడికి 1 ఇక్కడికి వచ్చింది. ఇది -2, ఇది -3 అయింది. అదే మ్యాట్రిక్స్ అడ్జాయింట్ ఏ.
సో ఏ ఇన్వర్స్ ఫార్మ్ ఉంది జాయింట్ ఏ బై డట్ ఏ. జాయింట్ ఏ అంటే -5 -2 -3 1 బై డట్ ఏ అంటే -1/11 ప్లస్లో ఉండిద్ది. దీని లాంగ్ తీసుకెళ్తే 5/11, అలాగే ఇది లాంగ్ వెళ్తే 2/11, ఇది లాంగ్ వచ్చినప్పుడు 3/11, ఇది లాంగ్ వచ్చినప్పుడు -1/11. సో ఎప్పుడైనా సరే మాట్రిక్స్ అనేది ఇన్వర్స్ మనం కనుక్కోమన్నప్పుడు ఫార్ములా వచ్చేసి జాయింట్ ఏ బై డట్ ఏ. జాయింట్ ఏ బై డట్ ఏ. జాయింట్ ఏ బై డట్ ఏలో ఫస్ట్ ఎప్పుడు కూడా మనం డట్ ఏనే కనుక్కోవాలి. ఎందుకంటే ఒకవేళ డట్ ఏ అనేది 0 అయితే అక్కడ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ కాదు. 2/2 మ్యాట్రిక్స్ కూడా ఇలా చేసాం. అదే 3/3 మ్యాట్రిక్స్ అయితే ఇలా చేయలేము. ఈ ప్రాపర్టీ దానికి అప్లై కాదు. ఓన్లీ 2/2 మ్యాట్రిక్స్కి ఇది అప్లై అయ్యిద్ది. సో 3/3 అయితే పెద్ద దాని యొక్క కోఫ్యాక్టర్ కనుక్కొని తర్వాత దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ కనుక్కొని దాన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఈ పాసిబిలిటీ ఉంది. ఏబిసిడి ఇచ్చినప్పుడు దాన్ని ఏడి మైనస్ బీసీ, అలాగే ఏబిసిడి ఉన్నప్పుడు జాయింట్ ఏ అంటే ఈ డిఏ ప్లస్ రీప్లేస్ అవుతే ఈ బీసీకి మైనస్ మల్టిప్లై చేస్తాం, -b -c. దాంతో జాయింట్ ఏ బై డట్ ఏ. డట్ ఏ అంటే అక్కడ 11 కాబట్టి -1/11 ఇంటూ జాయింట్ ఏ రాస్తాం. ఈ -1/11కి వెళ్ళిద్ది. సో 5/11, 2/11, 3/11, -1/11. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం.